స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము ఉదయకాలపు సమయంలో దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన ప్రతి వారికి కూడా నెమలి షాలేము సంఘపక్షంగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మనతో ఓ చక్కని మాట మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు నాకు మొర్రపెట్టుచు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను మీ మనవి ఆలకింతును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మీ మనవి ఆలకింతును అని మన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి మొర్రపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మనవి చేసినప్పుడు దేవుడు మన మనవి వినలేదని, మన మొర్ర ఆలకించలేదని, మన ప్రార్థన దేవుని యొద్దకు చేరలేదని మనం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని మీద కూడా విసుగుకునే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ నా దేవుడు మాత్రానికి మనవి ఆలకించి జవాబు ఆలస్యమైనా సరే, ఆలస్యమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేసేవాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ ప్రార్థనకు, నీ మనవికి జవాబు ఆలస్యమైనప్పుడు అభ్యంతర పడవలసినటువంటి అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు గనుక, ఆయన నీతివంతుడు గనుక మన ప్రార్థన ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు, సహాయం చేసేవాడు. బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం అనుకుంటాం, నా మనవి దేవుడు వినలేదేమో, ఆలకించట్లేదేమో అని అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ప్రతి మనవి కూడా దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. కొంతమంది బైబిల్లో రాయబడుతూ వచ్చింది, జీవం కలిగినటువంటి సజీవుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థించవలసినటువంటి వారు, మొర్ర పెట్టవలసినటువంటి వారు, మనవి చేయవలసినటువంటి వారు ఎక్కడికో వెళ్ళి, బైబిల్లో రాశారు, కనులుండి చూడని, నోరుండి మాట్లాడని, ముక్కులుండి వాసన చూడని, కాళ్ళుండి నడవలేని, చేతులుండి ముట్టుకొనలేనటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మనవి చేస్తుంటారు. అవి ఆలకించవు, వినవు, మాట్లాడవు, స్వస్థపరచలేవు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయాల్లో దేవునికి మొర్ర పెడుతున్నావు? నేను అంటున్నాను కదా, నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేసిన ప్రతిదీ కూడా, బైబిల్లో ఎబేజు దేవునికి చేసిన మనవి అంగీకారంగా ఉంది కనుక ఆలకించాడు, జవాబిచ్చాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఈ ఉదయకాలపు సమయంలో ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేరునుగాక అని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, మనవి ఆలకిస్తాడు. ప్రతి వారికి ఏ విషయంలో మనం మొరపెడుతున్నావో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ ఈ మాటలు బిడల హృదయాలు ముద్రించండి, భద్రపరచండి. ఆయన మీ మనవి ఆలకించును అని వాక్యము సెలవిస్తున్నట్లుగానే ఇర్మియా గ్రంథం 29:12లో ఆయన నేను మీ మనవి ఆలకింతునని చెప్పారు కనుక ఆలకించండి, జవాబు దయచేయండి. ప్రతి వారిని కూడా దీవిస్తున్నాం అని వేడుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.